ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా కృతజ్ఞత గురించి దైవవాక్యం మనందరికీ కూడా బోధిస్తూ ఉంది. మనందరి జీవితాలలో మనం నెరవేర్చవలసింది, అలవర్చుకోవాల్సింది, చేయవలసిన పని ఏంటంటే దేవుడు చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞత చెల్లించటం. ఈ కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది మన యొక్క జీవన శైలిలో భాగమైపోవాలి. ఎందుకంటే ఆ దేవాది దేవుడు మనకు ప్రాణం పోశాడు. ఆ ప్రాణం పోసినటువంటి ఆ దేవుడు మరణించేంత వరకు కూడా ఎవరో ఒకరి ద్వారా, ఎవరో ఒకరి చేత మనందరికీ కూడా సహాయం చేస్తూనే ఉంటాడు. మనము కూడా మన యొక్క నిత్య జీవితంలో ఎవరో ఒకరిపై ఆధారపడుతూనే ఉంటాం. నీ స్వశక్తిని ఉపయోగించైనా లేదా నీ తెలివితేటలను ఉపయోగించైనా ఏ విధంగా అయినా సరే ఎవరో ఒకరి మీద మాత్రం మనం ఆధారపడుతూ ఉంటాం. ప్రతి దానికి కుటుంబంలో, ఒక సమాజంలో, సమాజ వ్యవస్థలో, సంఘంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరో ఒకరిపై ఆధారపడి జీవిస్తూనే ఉంటారు. దేవుని యొక్క సృష్టిలో అది భాగం. కొంతమంది ఉంటారు మన దగ్గర అనేకమైనటువంటి మేలులు పొందుకొని మనలను తోలనాడేటువంటి వారు, మనలను విస్మరించేటువంటి వారు, మనలను కాదనేటువంటి వారు, మనకు అవసరం ఏర్పడినప్పుడు మనకు సహాయం చేయనటువంటి వారు కొంతమంది ఉంటారు. అయినప్పటికీ కూడా నీవు దేవుని నమ్ముకున్నటువంటి వాడివి, దేవునిపై విశ్వాసం ఉంచినటువంటి వాడివి, దేవుని చేత నుండి అనేకమైనటువంటి మేలులను అనుభవిస్తున్నటువంటి వాడివి కాబట్టి నీవేం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఉదాహరణకు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, అది వ్యక్తిగతంగా నీకు సాధ్యమా? కాదు కదా. ఎంతోమంది దానికి సహాయపడుతూనే ఉంటారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి నైపుణ్యాన్ని బట్టి వారు నీకు సహాయపడే విధంగా ఉంటారు. వారికి డబ్బు చెల్లిస్తే చెల్లించవచ్చు. అయినప్పటికీ కూడా ఆ పని నీ అంతటికి నీవైతే చేసుకోలేవు. ఎవరో ఒకరి మీద ఆధారపడి మనం జీవించవలసిందే. ఉదాహరణకి నీకు ఏదైనా అనారోగ్యం ఏర్పడింది అనుకో, నీ అంతటికి నువ్వు స్వస్థపరచుకోగలవా? ఎవరో ఒక వైద్యుడి మీద మనం ఆధారపడి బ్రతకవలసిందే. వైద్యుడు ఉచితంగా మనకేమీ సేవలు అందించడు. అయినప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి పరిజ్ఞానమును బట్టి, దేవుడు తనకిచ్చినటువంటి అనుగ్రహాన్ని బట్టి వారు ఇచ్చేటువంటి వైద్యాన్ని మనం స్వీకరించి మనం స్వస్థత పొందుకుంటూ ఉంటాం. అందువలన వారికి కృతజ్ఞత చెల్లించకూడదు అనేమీ లేదు. మరి కరోనా వచ్చినప్పుడు అనేక మంది ఈ యొక్క జీవితాన్ని నిలబెట్టుకోగలిగారు అంటే అనేక వైద్యులు చేసినటువంటి సుకృతం లేదా కుటుంబీకులు చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా ఉన్నవి కాబట్టి, అందాయి కాబట్టి మనలో కొంతమంది ఈనాడు బ్రతికున్నాం. అందుకు ఉదాహరణ నేను ఒకడిని. మరి ఆ విధంగా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు అనేకమైనటువంటి సేవలు, మేలులు చేస్తూ ఉన్నారు కాబట్టి మనం తప్పనిసరిగా మన యొక్క జీవితంలో కృతజ్ఞత అనేటువంటిది చెల్లించాలి. 103వ కీర్తన 2వ వాక్యం, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను దేనిని మరువకము అంటున్నాడు. ఇది మనం చేయవలసింది. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, ఆయన చేసినటువంటి మేలులను వేణిని కూడా నీవు మరువకము అని చెప్పి ఆ ప్రభువు మనకు తన దివ్య గ్రంథ వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము ఆ పని చేయవలసిందే. మొదటి పట్టణాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఈ మొదటి పట్టణము 2వ రాజుల గ్రంథం నుంచి స్వీకరించడం జరిగింది. ఈ గ్రంథంలో నామాను అనేటువంటి వ్యక్తి పొందినటువంటి స్వస్థత గురించి మనము తెలుసుకుంటున్నాం. ఈ నామాను అనేటువంటి వాడు ఎవరు? ఒక శక్తి కలిగినటువంటి సైన్యాధిపతి. అతను ఇశ్రాయేలీయుడు కానే కాదు, కానీ ఇతర వర్గాలకు చెందినటువంటి ఒక వ్యక్తి, సైన్యాధిపతి. ఆయన కింద అనేకమైనటువంటి వ్యక్తులు ఆయన యొక్క మాటకు శిరసావహించి వారి యొక్క బాధ్యతలను వారు నెరవేరుస్తూ ఉండేటువంటి వారు.
అటువంటి నామానికి ఏ రోగం వచ్చిందట? కుష్ఠి రోగం వచ్చింది. ఈ కుష్ఠి రోగం వచ్చినప్పుడు తన యొక్క చర్మం అంతా కూడా అందవికారంగాను, హీనంగాను, ఎవరు దగ్గరికి పోలేనట్టుగాను, ఎంత అధికారం ఉన్నప్పటికీ కూడా అది ఒక భయంకరమైనటువంటి వ్యాధి కాబట్టి వారి యొక్క కుటుంబీకులు కూడా బహుశా తన దగ్గరికి వెళ్ళడానికి సాహసించలేదు. ఎందుకంటే ఆ రోజులలో అది ప్రత్యేకంగా ఒక అంటువ్యాధిగా పరిగణించబడుతుంది. కేవలం దాని యొక్క గాలి సోకితే చాలు మరొక వ్యక్తికి అది వస్తుంది అనేటువంటి భయంతో వీరందరినీ ఎక్కడికి పంపించేటువంటి వాళ్ళు? ఎక్కడో కొండల లోయల్లోకి, చర్యల్లోకి అక్కడికి వెళ్ళి వారికి స్థావరాన్ని కల్పించేటువంటి వారు. మరి అటువంటిది సైన్యాధిపతి అయినటువంటి ఈ యొక్క నామానికి ఎప్పుడైతే తన యొక్క శరీరం అంతా కూడా కుష్ఠంతో నిండి ఉన్నదో ఆ సందర్భంలో తను లేదా ఆ యొక్క కుటుంబం బానిసగా తెచ్చుకున్నటువంటి ఒక ఇశ్రాయేలీల బాలిక ఆమె చెప్తుంది, మా ఇశ్రాయేలీల దేవుళ్లను నమ్ముకున్నటువంటి ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఆయన తప్పనిసరిగా నీకు స్వస్థతను దయచేస్తాడు అని చెప్పి ఆ బాలిక యొక్క నమ్మకాన్ని తనకు తెలియపరుస్తుంది. సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవునికి ఒక బానిసగా ఉన్నటువంటి బాలిక, హౌస్ మెయిడ్గా ఉన్నటువంటి బాలిక ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తుంది. అది నమ్మాడు. అది నమ్ముకొని అక్కడ ఉన్నటువంటి సైన్యానికి అధిపతి అయినటువంటి ఆ నామాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా ఏం చెప్తూ ఉన్నాడు అతనితోటి? యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. యోర్దాను నదిలో ఎన్నిసార్లు మునగమన్నాడు? 7 సార్లు మునగమన్నాడు. కానీ అది చాలా చిన్న ప్రక్రియలా అనిపించింది అతనికి. మా దగ్గర నదులు లేవా? మా దగ్గర వాటర్ లేదా? నీళ్ళు లేదా? అక్కడ నేను మునగకూడదా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి యోర్దాను నదిలో నేను 7 సార్లు మునగాల? ఇది వినటం కోసం, ఇది చేయటం కోసం నేను మా రాజ్యం నుంచి ఈ యొక్క ఇశ్రాయేల్ భూమి దగ్గరకు వచ్చానా అని అనుకున్నాడు. కానీ దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా నామానులో తన యొక్క గర్వాన్ని తగ్గిస్తున్నాడు, తనలో వినయాన్ని ప్రదర్శించమంటున్నాడు. మనం మత్తయి శుభవార్తలో చదువుతూ ఉంటాం, 23వ అధ్యాయం 12వ వాక్యంలో, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఆ ప్రభు పలికినటువంటి యొక్క వాక్యము ఇక్కడ నెరవేరేటట్లుగా మనం చూడవచ్చు. ఇతను సైన్యానికి అధిపతి, అనేక మంది ఆయన యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. ఆయన యొక్క చెంత ఆయన చెప్పినటువంటి మాటను ఆలకించి నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఆయన ఏమంటున్నాడు? ఈ యోర్దాను నదిలో 7 సార్లు మునగవయ్యా అని చెప్తున్నాడు. ఏదో ఒక పెద్ద డ్రామా ఒకటి జరుగుద్ది అనుకున్నాడు అక్కడ. ఎవరు? నామాను. అద్భుత రీతిలో ఈయన నన్ను తాకటమో, నా మీద ఏదో ఒక దైవశక్తిని కురిపించటము, నన్ను తప్పనిసరిగా ఆ విధంగానే నన్ను స్వస్థపరుస్తాడు ఈ యొక్క ఎలీషా ప్రవక్త అనుకుంటే అక్కడ అదేమీ జరగలేదు. ఆయన కేవలం పట్టి పట్టనట్టుగా, ఓకే నువ్వు వచ్చావా, అదిగో ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు అన్నాడు. ముందు విసుగు చెందుతాడు, ఇష్టం ఉండదు, మునగాలనుకోడు. ఇక్కడ మునగడానికైనా నేను ఇక్కడ దాకా వచ్చింది అనుకున్నాడు. చివరికి తనతో వచ్చినటువంటి ఆయన యొక్క సేవకులు, చిన్న పనే కదా ఆయన చేయమన్నది, కఠినమైనటువంటి పని ఏం కాదు కదా, చేయలేనటువంటి పని అయితే కాదు కదా, కేవలం యోర్దాను నదిలో ఉన్నటువంటి నీటిలో నువ్వు వెళ్ళి ఒక 7 సార్లు మునుగు. ఏమో ఆయన యొక్క మాటలో ఏముందో, ఆయన దైవజనుడు, ఆయన అభిషక్తుడు, దేవుని చేత ప్రవక్తగా ఎంచబడినటువంటి వాడు కాబట్టి ఆయన చెప్పినటువంటి యొక్క మాటలో ఏముందో తెలియదు కదా. వెళ్ళి మునగమంటే ఒక్కసారిగా ఆయన ఆ యొక్క నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునుగుతాడు. అప్పుడు ఆయన యొక్క చర్మం ఎలా ఉందట? చిన్నపిల్లల వాని యొక్క చర్మంలా ఉంది. ఇక్కడ మనం గమనించవలసింది, దేవుని యొక్క కరుణకు ఎల్లలు అనేటువంటివి లేవు. దేవుని యొక్క కరుణకు, దేవుని యొక్క కృపకు, దేవుని చూపించేటువంటి దయకు
హద్దులు లేవు. నీ పైన చూపించవచ్చు, నా పైన చూపించవచ్చు, ఆమె మీదే చూపించవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి వారి మీద కూడా దేవుని యొక్క కృప లేదా దేవుని యొక్క కరుణ అమితంగా చూపించబడవచ్చు. దేవుని యొక్క కృపకు హద్దులు కానీ ఎల్లలు కానీ లేవు. ఆయన యొక్క కరుణ అంత గొప్పది. నామాను చూస్తే మనకేం అర్థమవుతుందంటే, నీవు స్వస్థత పొందుకోవాలి అంటే నీలో వినయము ఉండాలి, విశ్వాసము ఉండాలి. ఈ వినయము విశ్వాసం ఉంటేనే స్వస్థత అనేటువంటిది ప్రసాదించబడుతుందని నామాను అనేటువంటి వ్యక్తి ద్వారా, సైన్యాధిపతి ద్వారా ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత అనేటువంటిది విశ్వాసపు ఫలం. నీలో విశ్వాసం ఉన్నప్పుడు వినయము కూడా దానితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఆ యొక్క విశ్వాసానికి ఫలం ఏమిటో తెలుసా? స్వస్థత అనేటువంటిది నీకు లభిస్తుంది. కాబట్టి ఈ మూడింటిని వేరు చేయడానికి వీళ్ళు, నీవు స్వస్థత పొందుకోవాలి అనుకున్నట్లయితే, దేవుని యొక్క కృపను అనుభవించాలనుకున్నట్లయితే, దేవుని యొక్క కరుణను నీవు అనుభవించాలి అనుకున్నట్లయితే మనలో ఉండవలసినది ఒకటి వినయము. ఆ వినయం ఉన్నప్పుడు దానితోటి పాటు విశ్వాసం ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసపు యొక్క ఫలము ఏ విధంగా కనిపిస్తుందంటే మనకి స్వస్థతల మనము అనుభవించడం జరుగుతుంది. అదే నామాను తన యొక్క జీవితంలో పొందుకున్నది మనకు కూడా ఈనాడు నామాను నేర్పిస్తుంది. ఆ ప్రభునిపై నమ్మకం ఉంచమంటున్నాడు. ఆ తర్వాత నమ్మకానికి తగిలినటువంటి ప్రతిఫలం స్వస్థతగా పొందుతుంది అన్నటువంటి విషయాన్ని తన యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. అతను చేసినటువంటి ఒక చిన్న పని, వినయంతో కూడినటువంటి పని ఏమిటి? 7 సార్లు నీటిలో మునగడం. దానికి ఆయన సాక్ష్యం ఏమిచ్చాడు? ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఈ సర్వసైన్యానికి అధిపతి అయినటువంటి ఆ యొక్క దేవుడు, ప్రపంచంలోనే ఈ యొక్క విశ్వాసాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయనే అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీవు కూడా విశ్వాసముండి వినయముండి స్వస్థత పొందుకున్నప్పుడు ఏం చెల్లించాలి? నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ సాక్ష్యం అనేటువంటిది ఇస్తూ ఉండాలి. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే ఈరోజు 10 మంది కుష్ఠరోగులు, ఈ 10 మంది కుష్ఠరోగుల యొక్క వృత్తాంతాన్ని మనం అనేక మార్లు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అందరూ స్వస్థపరచబడ్డారా లేదా ఒక్కడే స్వస్థపరచబడ్డాడా? అందరూ స్వస్థపరచబడ్డారు. ఈ 10 మంది కుష్ఠరోగుల్లో 13వ వాక్యంగా నిలుచుండి ఏమడిగారు వాళ్ళు? గొంతెత్తి ఓ యేసు ప్రభువా అని చెప్పేసి, మమ్మ కరుణించమని చెప్పేసి ఏం చేశారట వాళ్ళు? దానికి ముందు గొంతెత్తి కేకలు వేశారని చెప్తుంది. అడుగు, నువ్వు కూడా గొంతెత్తి నువ్వు అడుగు ఆ దేవుడిని. దేవుడు ఇచ్చాడు కదా ఈ స్వరం. అడుగు, నీకేం కావాలో, ఎంత కావాలో, ఎప్పుడు కావాలో, ఏ విధంగా కావాలో అవన్నీ కూడా నీవు గొంతెత్తి ఓ యేసు ప్రభువా అని ఆ ప్రభువుని పిలుస్తూ అడగటం నేర్చుకో. అదే ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు కూడా మనకు నేర్పిస్తుంది. వారు అవసరతలో ఉన్నారు, వారికి స్వస్థత అవసరం. వారి యొక్క అవసరతను ఆయన మాత్రమే తీర్చగలడనేటువంటి నమ్మకం వారిలో దృఢంగా ఉన్నది. కేవలం యేసు ప్రభువు మాత్రమే మమ్మలను స్వస్థపరచగలడు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకముతో, దృఢమైనటువంటి నిశ్చయముతో, ఎంతో గొప్ప విశ్వాసముతో గొంతెత్తి అడుగుతున్నారు, ఓ యేసు ప్రభువా మమ్మలను కరుణించమని చెప్పి. అదేవిధంగా విశ్వాసంలో పాతుకుపోతున్నటువంటి నీవు, లేదా నేను విశ్వాసిని అని ప్రకటించుకుంటున్నటువంటి మనము ఏం చేయాలి? గొంతెత్తి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని పిలవటం నేర్చుకోవాలి. గొంతెత్తి ఆ ప్రభువును స్తుతించడం నేర్చుకోవాలి. గొంతెత్తి ఆ ప్రభువుని పిలుస్తూ స్తుతిస్తూ మన యొక్క అవసరతను ఆ ప్రభు ముందుంచి ఇది నెరవేర్చు ప్రభువా అని చెప్పి ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆ కుష్ఠరోగులు 10 మంది కూడా గొంతెత్తి ఓ యేసు ప్రభువా మమ్ము కరుణించుము అని అర్థించినప్పుడు ఆ ప్రభు వెంటనే స్పందిస్తున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధమైనటువంటి స్వస్థతను మనం అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఈ యొక్క సమరీయుడు అనేటువంటి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి గొంతెత్తి కేక వేశాడు, యేసు ప్రభువా అని పిలిచాడు, నన్ను స్వస్థపరచమని అడిగాడు. ఆ స్వస్థపరచమని అడిగినప్పుడు ఆయన వెంటనే స్వస్థపరిచాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ కరుణత్వము మరియు ఆయనలో ఉన్నటువంటి దైవశక్తి, ఈ రెండింటిని క్రోడీకరించి దృఢపరిచి మీరు వెళ్ళండి, ఆ యొక్క యాజకునికి కనిపించమని వారిని ఆదేశించాడు. వెళ్ళారు, కనిపించారు,
స్వస్థత పొందుకున్నారు. కానీ ఒక్కడు మాత్రమే తిరిగి వస్తున్నాడు. ఆ ఒక్కడు శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా స్వస్థతను అనుభవించాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. మరి మనమందరము కూడా మన యొక్క నిత్య జీవితంలో కేవలం ఒక స్వస్థత గురించే కాదు, అనేకమైనటువంటి అవసరతలు పొందుకున్నప్పుడు, అనేకమైనటువంటి మేలులను ఆ ప్రభువు నుంచి మనం అనుభవిస్తున్నప్పుడు, కేవలం మేలులు అందాయి, నేను అడిగాను, నాకు వచ్చింది, నాకు దొరికింది, నాకు ఇచ్చేశాడు, అయిపోయిందా? లేదా ఆధ్యాత్మిక చింతనతోటి నీవు ప్రభు దగ్గరకు వచ్చి కృతజ్ఞత చెల్లించగలుగుతున్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అటువంటి ఆత్మ పరిశీలన అనేటువంటిది మనందరికీ కూడా అవసరమని ఈనాడు ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. నిజమైనటువంటి స్వస్థత అనేటువంటిది మనసులో కలిగినటువంటి ఆ యొక్క కృతజ్ఞత భావం ద్వారా ప్రసాదించబడినది. 10వ వ్యక్తికి లేకపోతే సమరీయునికి ఆ స్వస్థత ఏ విధంగా లభించిందట? మనసులో నుంచి తన యొక్క కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరిచాడు కాబట్టి అది జరిగింది. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కృతజ్ఞత చెల్లించేటప్పుడు దేవుని స్తుతించడం నేర్చుకో. నీవు కృతజ్ఞత చెల్లించేటప్పుడు దేవునికి సమర్పించాలని తెలుసుకో. నువ్వు కృతజ్ఞత చెల్లించేటప్పుడు దేవుణ్ణి సేవించాలని విశ్వసించు. ఎవరైతే కృతజ్ఞత చెల్లిస్తారో వారి 3 పనులు చేయాల్సిందే. ఒకటి దేవుణ్ణి స్తుతించాలి. కీర్తనాకారుడు 116వ కీర్తన 12వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, ప్రభువు నాకు చేసిన ఉపకారములకు గాను నేను ఆయనకు ఏమి అర్పింపగలను. కాబట్టి ఏమి అర్పించాలి? స్తుతులు అర్పించాలని చెప్తున్నాడు. నీ యొక్క జీవితంలో ప్రభువు చేసినటువంటి మేళ్లకు నీవేం అర్పించాలట? కృతజ్ఞత అర్పించాలి అని చెప్తూ ఉన్నాడు. రెండవది దేవునికి సమర్పించమంటున్నాడు. నీ మనసును సమర్పించమంటున్నాడు. నిన్ను నీవు ఆ ప్రభువునకు సమర్పించుకోమంటున్నాడు. కీర్తనాకారుడు 50వ కీర్తన 23వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, కృతజ్ఞతా స్తుతి బలి అర్పించువాడు నన్ను గౌరవించును, నీతి మార్గమున నడుచువానికి నేను రక్షింతును. ఆయన యొక్క రక్షణ భాగ్యం పొందుకోవాలి అంటే నీవు కృతజ్ఞత చెల్లిస్తూ నీవు దేవునికి సమర్పించుకోమంటున్నాడు. మూడవదిగా దేవుణ్ణి సేవించమంటున్నాడు. 107వ కీర్తన 22వ వాక్యంలో దేవునికి కృతజ్ఞతా బలులు అర్పించి ఆనందనాదముతో ఆయన ఉపకారములను ఎల్లరికీ వెల్లడి చేయవలెను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం నేర్చుకోవలసినటువంటి ఆ పనులను మన యొక్క నిత్య జీవితంలో పాటించడానికి ప్రయాసపడదాం. ఆయన స్తుతిస్తూ, ఆయనకు అర్పిస్తూ, ఆయనకు సేవిస్తూ మనం కృతజ్ఞత చెల్లించుకుందాం. కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది దేవునికి మనం ఇచ్చేటువంటి మహిమ. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని పొందుకునే విధంగా మనలందరినీ కూడా ఈ యొక్క కృతజ్ఞతా బలి ద్వారా ఆశీర్వదించి దీవించమని ఆ ప్రభువుని ప్రార్థించి వేడుకుందాం.